నారా లోకేష్ సార్, నన్ను కాపాడండి సార్. నేను మస్కట్లో ఉన్నా సార్. నా పేరు నాగేశ్వరి, మాది కడప జిల్లా, రైల్వే కోడ్ ఎస్టీ కాలనీ సార్. నాకు 2 బిడ్డలు సార్. 2 బిడ్డలో ఒక బిడ్డ చనిపోయినాడు సార్. నా బిడ్డ కోసం అప్పులు చేసుకుని ఇల్లు వాగలు అమ్ముకునే నాకు భర్త కూడా లేడు సార్. నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు సార్. మా వాళ్ళు మాట్లాడి ఇక్కడ మస్కట్టుకు వస్తే వాళ్ళు ఆఫీస్కి తీసుకొచ్చినారు సార్. ఆఫీస్కి వచ్చిన వాళ్ళు మేము 4 వచ్చినాం సార్. 4 రోజులు కనుక్కొని ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టి వెళ్ళిపోయారు సార్. నాకు డబ్బులు కట్టేవాళ్ళు లేరు, నన్ను తీసేవాళ్ళు లేరు. మా తల్లిదండ్రులు డబ్బులు పెట్టేవాళ్ళు కాదు. నాకు ఒక బిడ్డ ఉన్నాడు సార్. ఒక బిడ్డ చనిపోయినాడు సార్. ఆ బిడ్డ కోసమే నేను అగసట్లు కూడా అప్పులు కట్టుకోవాలి, ఇల్లు వాగులు సంపాదించుకోవాలని పోయినంత దూరం వచ్చినాను సార్. నాకు ఆ బిడ్డను చూసే రాత కూడా లేదో ఇప్పిస్తాను సార్. నాకు ఒళ్ళు ఆరోగ్యం బాగా లేదు సార్. కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి. నన్ను ఒళ్ళంతా పగిలి తొరుకులు మంటలు వచ్చేసినాయి. పని చేయలేకుండా సార్. నన్ను ఎక్కడ ఉంచట్లేదు సార్. 10 ఇళ్ళు తిరిగినా సార్. 10 ఇళ్ళల్లో నేను రూపాయి డబ్బులు ఇట్లా కడుపుండా తిండి కట్టట్లా. ఆఫీస్కి వెళ్తే డబ్బులు కట్టి ఇంటికి వెళ్ళంటున్నారు సార్. నేను డబ్బులు కట్టలేదు సార్. సార్ లోకేష్ సార్, నారా లోకేష్ సార్, నన్ను కాపాడు సార్. దయచేసి నన్ను కాపాడు సార్. నన్ను ఇంటికి రప్పించండి సార్. నాకు ఒకసారి వింటున్నాడు సార్. ఒక బిడ్డ చనిపోయినాడు. ఆ బిడ్డ కోసమే నన్ను ఇంటికి రావాలి సార్. నన్ను కాపాడండి సార్. లోకేష్ సార్, నన్ను కాపాడండి సార్. నాకు నాన్నోళ్ళు లేరు, ఉన్నా నాకు పెట్టేటోళ్ళు లేరు సార్. ఇక్కడ దిక్కులు అలికిచ్చి వాళ్ళు బాగలేక దిక్కులేక అగసాట్లు పడుతున్నాను సార్. నన్ను ఏదో ఒకలాగా కాపాడండి, గడ్డనేయండి సార్. మీరే చూడండి సార్. నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు. వాళ్ళు ఆరోగ్యం బాగలేదు సార్. ఈ ఆఫీసుల చుట్ల ఈ సంవత్సరం జనవరి నెలలో వచ్చిన 8 నెలల నుంచి అగసాట్లు పడుతున్నాయి. 1 రూపాయి సంపాదించుకోలేకపోతున్నా. బిడ్డలకి పంపించుకోవాలి, అప్పులు కట్టుకోవాలా. ఇక్కడ వచ్చి అగసాట్లు పడతానే ఉన్నాను. ఎక్కడ నాకు నిలకట్లేదు సార్. ఎక్కడ నా పరిస్థితి చూసుకొని పనులు చేర్చుకొని ఆఫీసుకు తోలేస్తున్నారు కానీ మాకు ఎవరు తిండి నీళ్ళు పెట్టాం, డబ్బులు ఇవ్వట్లేదు సార్. మమ్మల్ని కాపాడండి సార్. నా పేరు నాగేశ్వరి సార్. మాది కడప జిల్లా రైల్వే కోడ్ ఎస్టీ కాలనీ సార్. నన్ను ఎవరు ఆదుకునే వాళ్ళు లేదు సార్. నాకు భర్త కూడా లేదు సార్. ఇన్సిడెంట్ వెళ్ళిపోయినాడు. అప్పులు కట్టుకోవాలని ఇక్కడికి వచ్చి ఇక్కడ లేనిపోని పొద్దులు పడుతున్నాను సార్. నన్ను కాపాడండి సార్. లోకేష్ సార్, నారా లోకేష్ సార్, నన్ను కాపాడండి సార్. నన్ను ఏదో ఒకటి దయచేసి నన్ను ఇంటికి తీసుకోండి సార్. నాకు అక్కడ మస్కట్లో ఉన్నారు, ఏ ఏరియాలో ఉన్నాను కూడా తెలియదు సార్. నాకు అక్కడ అంత ఏమైలో బాధల్లో పడుతున్నాను సార్. నాకు ఏ దిక్కు తెలియక ఇక్కడ బాధపడుతున్నాను సార్. ఇంటికి వచ్చేదానికి డబ్బులు కట్టుకున్నంత సోమతి నాకు లేదు సార్. నన్ను కాపాడండి సార్. నన్ను బయట వేయండి సార్. ఓకే సార్, నన్ను ఏదో ఒకలాగా దయచేసి ఇంటికి చేర్చండి సార్. నా బిడ్డకి కానీ నన్ను చేర్చండి సార్. నా తల్లిదండ్రులు ఊపిరి లేని వాళ్ళు నాకు డబ్బులు పెట్టేవాళ్ళు కాదు. నన్ను ఈడే ఉంటే చచ్చిపోతాను ఎవరు భయం వేస్తుంది సార్. నాకు ఊపిరి లేక కాళ్ళు చేతులు చచ్చిపడిపోతున్నాయి. పని చేయలేకుండా చీకుంటే నాన్న హింసలు పెడుతున్నారు సార్. నన్ను ఏదో ఒకలాగా ఇంటికి తీయండి సార్. మీకు దండం పెడితే ఈడి ఆ సార్కి షేర్ చేయండి. లోకేష్ సార్కి షేర్ చేయండి. మీకు దయచేసి తొందరగా నన్ను ఇంటికి ఇడిపించండి సార్.